ఏదైతే ఈరోజు రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఏదైతే మనం చూసామో, మీడియా మీద ఏ రకమైన దౌర్జన్యం చేస్తూ తమ అభిప్రాయాలు కాకుండా ఏదైతే డిబేట్లో కూర్చున్న వ్యక్తి అవతల వ్యక్తి ఏదైతే తన అభిప్రాయాన్ని ఏదైతే మాట్లాడాడో దాని మీద ఆ నిందను అక్కడ ఎవరైతే ఉన్నటువంటి ఆ వ్యక్తి పైన, అలాగే ఆ సంస్థ పైన, మీడియా సంస్థ పైన ఆపాదించడం అనేది చాలా దుర్మార్గం. ముఖ్యంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో అనేక దౌర్జన్యాలు చూసాం. రాజకీయ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం, అలాగే ఏ తప్పు చేయనటువంటి అధికారుల మీద ఇవాళ కక్ష సాధింపుగా వాళ్ళని జైలుకి పంపించడం చూసాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే, ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రతి ఒక్కరికి భావస్వేచ్ఛ ఉంటుంది. మీడియాకి ఇవాళ అణిచివేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఏదైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఇదే పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఎంత దారుణమైన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా నిందించడం కావచ్చు, మాట్లాడిన మాటలు కావచ్చు మనం విన్నాం. చంద్రబాబు నాయుడు గారు అదే ఎన్డీఏ కూటమికి సంబంధించిన అనుకూలమైన మీడియాలో ఏ రకమైన పరిస్థితులు, ఏ రకమైన మాటలు, ఏ రకమైన పరిస్థితుల్లో ఇవాళ మనం అందరం చూసాం. చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా వ్యంగ్యంగా దారుణమైన మాటలు మాట్లాడారు. అయినా ఎప్పుడు కూడా మీడియా స్వేచ్ఛను హరించిన దాఖలాలు ఇప్పటి వరకు దేశంలోనే నాకు తెలిసి ఎక్కడా లేవు. ఇవాళ చాలా దుర్మార్గంగా మన రాష్ట్రంలో ఇవాళ కేఎస్ఆర్ ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసరావుని వాళ్ళ అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఇవాళ కాదు, ఎప్పటి నుంచో ఆయన ఈ మీడియాలో ఆయన ఒక పేరు ప్రఖ్యాతులతో ఇవాళ ఒక ఉన్నతమైన భావాలతో ఆయన పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇవాళ దుర్మార్గంగా అరెస్ట్ చేసి ఇవాళ తీసుకెళ్ళడం అంటే ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు కూడా కావాలి. ఎవరో అభిప్రాయాన్ని ఆయన ఏదైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఇంటర్వ్యూలో అవతల వ్యక్తి మాట్లాడిన మాటలను ఆ యాంకర్కి అంటగడుతూ ఆ మీడియా సంస్థను కూడా దీన్ని బాధ్యత చేస్తూ ఇవాళ దుర్మార్గమైన పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి పరిస్థితులు అన్ని రోజులు ఒకలా ఉండవు. రేపు ఖచ్చితంగా మళ్ళీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అనేది మారుతూ ఉంటుంది. రేపు ఇదే పరిస్థితి భవిష్యత్తులో ఒకవేళ నిజంగా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవాళ రాష్ట్రాన్ని రావణకాష్టం చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ అంటే సస్యశ్యామలంగా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటారు. అలాంటిది కొత్త సంస్కృతిని ఒక బీహార్, అలాగే కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే దుర్మార్గాలు కావచ్చు, రౌడీజన్లు కావచ్చు, కక్ష సాధింపులు కావచ్చు, మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఒక కొత్త పద్ధతిని అవలంబిస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోమని చెప్పి ఇవాళ మీ ద్వారా తెలియజేస్తూ ఏదైతే కేఎస్ఆర్ గారి అరెస్టుని తీవ్రంగా నిరసిస్తూ ఇవాళ ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ ఎదురు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.